శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలోని సుఖ మహర్షి పొందిన బ్రహ్మ జ్ఞానం గురించి తెలుసుకుందాం. జనకుడు ఆశ్రమ ధర్మాలను సుకునికి ఇలా తెలియచేశారు. మోక్షం కావాలి అనుకున్నవాడు 4 ఆశ్రమ ధర్మాలను ఇలా పాటించాలి. మొదటగా బాల్యంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉపనయనం గావించుకొని గురుకులంలో విద్యాభ్యాసంలో వేదాధ్యయనం చేయాలి. వేదాంగాలను అభ్యసించిన తరువాత విద్య నేర్పిన గురుదేవునికి దక్షిణ సమర్పించి తన నిజగృహానికి తిరిగి రావాలి. ఆపై యవ్వనంలో గృహస్థాశ్రమంలో గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. శుచిగా సంతోషంగా వేదవిహిత కర్మలను ఆచరిస్తూ పవిత్రుడై ఉండాలి. ఆపై ఒక పుత్రుడు జన్మించిన తరువాత వారిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులను నేర్పించి వానికి యుక్త వయస్సు వచ్చిన తరువాత వాడికి ఉత్తమమైన కన్యతో వివాహం చేసి అతనికి కూడా పుత్రుడు జన్మించిన తరువాత అలా జన్మించిన తన మనవడిని ఎత్తుకున్న తరువాతనే భార్య బాధ్యతను తన పుత్రునికి అప్పగించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి.